హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్ష మమ్ము. ఆల్రెడీ తమ్నేల్ చూసిరు కదా వీడియో ఏంటిది అనేది. అవునండి, 2 years తర్వాత మా అత్తగారి సైడ్ ఫ్యామిలీని అయితే కలిసిన. ఇన్నేళ్ళు ఎందుకు కలవకుండా ఉన్నానంటే కొన్ని గొడవల కారణంగా ఇంకా వాళ్ళకైతే దూరమే ఉన్నా నేనైతే. ఇంకిప్పుడు మా పెద్ద ఆడపడుచు బిడ్డ పెళ్లి ఉందని చెప్పేసి పోయినాము పెళ్లికైతే, మా అమ్ము నేను మా చెల్లె. అసలు నేను పెళ్లి కోననుకున్నా, కాకపోతే పగలు పంతాలు పెట్టుకుని ఏం సాధించేది లేదని చెప్పేసి ఇంకా పెళ్లికైతే పోయినాము. హల్దీ రోజే రమ్మని చెప్పిర్రు, కాకపోతే నాకు హెల్త్ మంచి లేదని చెప్పేసి ఇంకా పెళ్లి రోజు అటు పోయి ఇటు వచ్చేసిన. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పెళ్లి కోత అని చెప్పేసి, ఎందుకంటే నాకు సడన్ గా చెప్పిర్రు వాళ్ళు. ముందు నుంచే చెప్తే నేను కూడా ఇంకా కొంచెం షాపింగ్ అది చేసేదాన్ని. ఇంకా సడన్ గా చెప్పిర్రు పోకపోతే మంచిగా ఉండదని ఇంకా మా వాళ్ళు చెప్పేసరికి ఇంకా పోయినన్నమాట. ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్ లో ఏ ఫంక్షన్ కు అయినా నా దగ్గర పైసలు ఉన్నప్పుడు ఫంక్షన్లు చేసుకుంటేనే నేను కట్నాలు అవి వేస్తా, లేకపోతే మాత్రం కట్నం వేయ ఏమయ్యా. ఈ పెళ్లికి కూడా పోయినా వచ్చిన అంతే. ఏ గిఫ్ట్ తీసుకోలేను, ఏ కట్నం తీసుకోలే, ఒక సీర కూడా తీసుకుపోయి పెట్టలేను నేనైతే. ఇంకా కరెక్ట్ పిల్లగాన్ని ఎదుర్కొనే టైంకి అయితే పోయినాము. హనుమాన్ల కాడికేని పిల్లగాన్ని ఎదుర్కొంటారు కదా, ఇంకా హనుమాన్ల కాడికి అయితే పోలేరు వీళ్ళైతే. ఎందుకంటే వీళ్ళకి దగ్గర లేవంట హనుమాన్లు, వీళ్ళకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు అయితే వచ్చినాయి. ఇంక ఈ కమాన్ కాడికేనైతే ఎదుర్కొర్రు. పిల్లగాన్ని ఎదుర్కొనడం అంటే 2 ఫ్యామిలీలు కలిసి నోరు తీపి చేసుకుని ఇంకా పిల్లగాన్ని పందిట్లకైతే తీసుకుపోతారు అన్నమాట. నేనైతే కరెక్ట్ 12కి అట్లా పోయినాము. ఆపాటికి ఎండ మాలస్గా కొడుతుంది, అయినా ఎండల్ని ఇంకా పిల్లగాన్ని ఎదుర్కొర్రు. మా మమ్మ తల్లి ఫేస్ అప్పుడే వాడిపోయింది ఎండకైతే. ఆపాటికే పట్టవగలైంది, ఇంకా మొక్కలని అట్లా కాకుండా ఇంకెట్లయితే ముందే ఎండాకాలం ఇది. పిల్లగాన్ని ఎదుర్కొండు అయిపోయినాక ఇంకా పిల్లని ఎదుర్కరానికి అయితే పోతున్నాము. అసలు ఈ పిల్ల పెళ్లిలా ఇట్లుండాలి అట్లుండాలని మస్తు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము ఒకప్పుడు మేమైతే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరం ఒకటే దగ్గర పెరిగిన వాళ్ళము. ఇంకొకళ్ళకొకళ్ళు బాగా తెలుసు కాబట్టి ఇంక ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని మస్తు అనుకున్నాము ఒకప్పుడు. ఇంకేమైతే మా నాన్నోళ్ళ మేనత్త అన్నమాట. ఇంకొక ఫోటో తీసుకుందామని చెప్పేసి వీడియో తీసిన. ఇంక ఈ ఇల్లు అయితే మా పెద్దవదన్నమాట, మా నాన్నమ్మోళ్ళ అక్కది. ఇంకా ఎట్లాగో ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఇడికి వచ్చుడు మా పెద్ద వాళ్ళ ఇంటికి, ఇప్పటిదాకా ఎప్పుడు రాలేను. ఇంకా చిన్నగా హోమ్ టూర్ లెక్క చేద్దామని చెప్పేసి వీడియో తీసిన అన్నట్టు. 2 డబుల్ బెడ్రూమ్లు, 2 బాత్రూమ్లు, అట్లనే హాలు, కిచెన్ అన్నమాట. ఆల్రెడీ హాల్ చూపించిన కదా, ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. ఇంక ఇట్లా పోతే ఇటు సైడ్ ఒక బెడ్రూము, అది కిచెన్, ఇంక ఇటు సైడ్ ఒక బాత్రూము. ఫస్ట్ హాల్ అయితే పెట్టేసిన. మా పెద్దవ మా పెద్ద తాత ఇద్దరే ఉంటారు ఈ ఇంట్లో అయితే. వాళ్ళు ముసలోళ్ళు కాబట్టి అంత నీట్గా ఉంచుకుని రాలేదు వాళ్ళకు. వాళ్ళకైతే ఈ వయసులో డబుల్ బెడ్రూమ్ అది వచ్చింది. ఇన్నేళ్ళు గుడిసెలలోనే బతికిర్రు. ఇవి వచ్చి 2-3 years అట్లా అవుతుంది డబుల్ బెడ్రూమ్లు వచ్చి. ఇంకా పిల్లని కూడా పందిట్లకైతే ఎదురుకొస్తుర్రు. ఇంకా పిల్లని ఎదురుకొచ్చేంత లోపు నేను మా పెద్ద వాళ్ళ ఇంట్లో ఉండి వీడియోనైతే తీసుకున్నా కదా. ఆ బ్యాండ్ సౌండ్ ని పిల్లని ఎదురుకొస్తారని బయటకైతే వచ్చిన.
विघ्नेश्वरो विघ्नविदूरकारी निर्विघ्नकार्येषु वरं प्रसिद्धं विघ्नेश्वरो नाम सुरेषु पूजावतु नाभ्यापददा भवन्तु तुमेते सावधाना तुलग्रे सावधाना श्रीलक्ष्मीनारायण ध्यानं सावधाना प्रह्लादो गुरवापशोकजनदे मुक्तायं नैतमा भाग्यातां परिपूर्णतां प्रकटयन् अमं विभिन्नमला यमाचार्य यमाजगानकरै श्री गुरुदेश्वरो नरहरि कुर्यात् सदा मङ्गलं शुभोते ఒక దిక్కు పెళ్ళి అయితే జరుగుతుంది. ఇంకా అప్పుడే మమ్మ కాకలైందని ఇంకా అన్నం తిని వచ్చినాము. నేను మా అమ్మ మా చెల్లి అయితే అన్నం తిని వచ్చే వరకు అంటే చుట్టూ మంది నిండిర్రు పెళ్లికాడ అయితే. ఇంకా నేనైతే ఆ మందిలో ఏం చూడాలా ఏం వీడియో తీయాలని చెప్పేసి పక్క మీద ఉన్నా. ఈడైతే బ్యాండలతో లొల్లి పెట్టుకుంటారు పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు. మా దాంట్లో అయితే ఏ చిన్న లొల్లి లేకుండా ఏ పండుగ కూడా గొడిచిపోదు అన్నమాట, అట్లుంటది.
పెళ్ళంతా అయిపోయినాక ఒక ఫోటో అయితే దిగినాము. ఇంకా అట్లనే కొద్దిసేపు స్టేజ్ మీద అయితే కూకున్నాము. పెళ్లి పిల్ల పెళ్లి కొడుకు అయితే అన్నం తిని పోయిర్రు. ఇంకా అప్పగింతల వరకు ఉందాం అనుకున్నాము. కాకపోతే ఇంకా మా అమ్మ తల్లికి ఆ డ్రెస్ ఇరిటేట్ అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా తొందరగా ఇంటికైతే పోయినాము. ఆడ బస్ ఎక్కి భీమగల్ల దిగినాము. ఇంకా భీమగల్ల ఆటో ఎక్కి డైరెక్ట్ మా ఇంటికే పోవడం అన్నమాట. 20 రూపాయలు చార్జ్ ఈడ. ఇంకా మొత్తానికి అమ్మయ్య ఇంటికైతే వచ్చేసినాము. మా అమ్మ తల్లి డ్రెస్ వేసుట్లా నాకైతే బాగా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే హెవీ వెయిట్ ఉంది కదా, ముందే అది నెట్ క్లాత్, కాటన్ క్లాత్ అయినా ఏం కాకపోతుండే, ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి. అయినా మా అమ్మ తల్లి గ్రేట్, పొద్దున్న దాకా ఎండల డ్రెస్ భలే భరించుకుంది. అయినా మా అమ్మ తల్లికి సోకు కొంచెం ఎక్కువనే అన్నమాట. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. లాస్ట్ కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్.